టైటిల్ చూసి లోపలికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోకండి. చూడండి, అరటికాయ ముక్కల్ని ఈ విధంగా కోసుకోవాలి. ఒక అరటికాయ తీసుకుని దాన్ని క్రాస్గా అలా కట్ చేస్తే చేప ముక్కల్లా మనకి వస్తాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో జీలకర్ర, ధనియాలు, అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలండి. కట్ చేసిన అల్లం ముక్క వేసి పేస్ట్ చేయాలి. ఇది కొంచెం పేస్ట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఆ రెండింటిని ముక్కల కింద కట్ చేసి వాటిని కూడా వేసి ఇదంతా కూడా మిశ్రమాన్ని మెత్తని పేస్ట్లా చేయాలండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 8 స్పూన్లు ఆయిల్ వేసి పేస్ట్ని బాగా వేయించుకోవాలండి. ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఈ చేప ముక్కలు, అదేనండి బాబు మన అరటికాయ ముక్కలన్నీ వేసేసుకుని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను కారం వేసుకోవాలండి. నేను 2 అరటికాయలకి చూపిస్తున్నాను ఈ కూరని. కొద్దిగా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసేసి బాగా ఈ ముక్కల్ని ఉడికించేసుకోవాలండి. ముందు ఈలోపు మనం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసుకుందామండి. ఇది కొంచెం ఉడికాక ఆ చింతపండు రసాన్ని వేసేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికినటువంటి చేపల పులుసు, అదేనండి మన అరటికాయ పులుసులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు చిమ్ముకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చేప కానీ చేపల పులుసు.